నింద వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికే తెలుసు బరువు. మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి విలువ. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే ఇతరులలో మంచి చూడాలి, దానినే మనం అలవాటు చేసుకోవాలి. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయముతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లుంటాయి, లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. కోపముతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. రావణ రాజ్యములో విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యములో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేదే ముఖ్యం. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. లోకములో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది. లోకములో అన్నింటికన్నా తెలివైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయమని 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. డబ్బులో శక్తి లేదు కానీ మంచితనములో శక్తి ఉంటుంది. మనం ఎవరికైతే ఎక్కువగా వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాం. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరికి చచ్చినా వీరుడిగా మిగిలిపోతావు. బురదలో దొర్లే పందితో పోరాడకు, వంటి నిండా బురద తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. 2 చేతులెత్తి నమస్కరిస్తే దేవుడు వరమిస్తాడన్న మాట నిజమైతే ఉన్నవాడు లేనివాడి చేతుల్ని ఎప్పుడో నరికేవాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అన్నాడు, ప్రయత్నం మాత్రమే నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేయి. నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గెలుస్తావు. అవినీతి ఎప్పటికైనా ముప్పే. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతను ఎవరు మార్చలేరు. జీవితంలో ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలంటే భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరం విసిరిపారేస్తుంది. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. మట్టి పాత్రలో భోజనం చేసినప్పుడు అందరితో సహనం ఉండేది. మట్టి పాత్రలలో భోజనం చేసినప్పుడు అందరిలో సహనం ఉండేది. అరటి ఆకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి. లోహ పాత్రలలో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాలలో ఆధికరణం ప్రారంభమైంది. గాజు పాత్రలలో భోజనం చేస్తున్నప్పుడు బంధాలలో బీటులు పగుళ్ళు ఉండేవి. ఇప్పుడు థర్మాకోల్లో భోజనాలు దిగాక యూజ్ అండ్ త్రోలా ఉన్నాయి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. నీ జీవితంలో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం మొదలైందని అర్థం.